నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఆగర్రు సొసైటీ వద్ద రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు వెల్లడి. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ప్రజలపై భారం తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. మంత్రి బాసంశెట్టి సుభాష్ స్పష్టీకరణ. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి. ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు అనిల్ రావిపూడి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ ఆస్తులు, రైతుల పొలాలు కాజేసేందుకు పెద్ద కుట్ర పన్ని పాసు పుస్తకాలు, సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు వేసుకుని రైతులను భయభ్రాంతులకు గురిచేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు రూరల్ మండలం ఆగర్రు సొసైటీ వద్ద 815 మంది రైతులకు పట్టాదారు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని అన్నారు. ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు మన ఆగర్రు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రాజముద్రతో పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అదేవిధంగా గౌరవ ఆర్డీఓ రాజు గారికి, గౌరవ తహసీల్దార్కు, అదేవిధంగా వ్యవసాయ అధికారులకు, ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి రైతు సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈవేళ ఒక సెంటు భూమి అంటే మనందరికీ కూడా ఎంతో ప్రేమ. ఎందుకంటే మన తాత, మన తండ్రి, మన ముత్తాతల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూమి కొంత ఉంటుంది, కొంత మనం స్వార్జితంతో సంపాదించుకునేటువంటి భూమి ఉంటుంది. అట్లా మన కష్టార్జితం అయినటువంటి ఆ భూమి మీద హక్కు అనేది మనకు మాత్రమే ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది సహజం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఆ రకంగానే మన భూమి మీద మనకు మాత్రమే హక్కు ఉండేటువంటి విధానం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా మన భూమి మీద ఉన్నటువంటి మన హక్కుని కాలరాచి మన భూమి మీద ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకు హక్కు ఉండేటువంటి విధంగా 2 రకాలుగా, ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి, రెండవది మీ యొక్క భూములకి సంబంధించినటువంటి సర్వే రాళ్ల దగ్గర నుంచి, పాస్బుక్ల దగ్గర నుంచి, డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఆయన ఫోటోలతోటి, ఆయన యొక్క పార్టీ రంగులతోటి నింపేసినటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఆ రోజు గనులు దోచుకున్నారు, లిక్కర్ పేరు చెప్పి నెలకి 4,000 కోట్ల రూపాయలు లూటీ చేశారు. మైన్స్ గనులన్నీ కూడా మరి ఆ రోజు భయపెట్టి అన్నీ కూడా కబ్జా చేసి స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. విలువైనటువంటి భూములు ఎక్కడ కనపడితే ఆ విలువైన భూములన్నింటినీ కూడా వేలం పాట పెట్టి తన అనుసూయులకు రావడం కానీ, లేకపోతే మరి అతి తక్కువ ధరలకి వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టేయడం కానీ, కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి, తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర నుండి, నడిబొడ్డున సిటీల్లో ఉన్నటువంటి రైతు బజార్ల దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి అన్నీ కూడా వేలం పాటలు పెట్టినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో చూసాం. అంటే అటు భూముల ద్వారా, అటు గనుల ద్వారా, అటు లిక్కర్ ద్వారా, అటు ఇసుక ద్వారా విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా లూటీ చేసి దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రేపు తప్పుజారే అవకాశం వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లూటీ చేయడానికి ప్రభుత్వ ఆస్తులు ఏమీ ఉండవు కాబట్టి ప్రైవేట్ ఆస్తులను కూడా కొట్టేయాలనేటువంటి ఆలోచనతోటే ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకురావడం.
ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూస్తే ఎంత భయానకంగా ఉంది అని అంటే, ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఉద్యమాలు చేసాం, పోరాడాం ఆ లైన్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని. ఎందుకంటే ఆ రోజు మీ గ్రామంలో ఉన్నటువంటి మీ భూమి మీరు అమ్ముకోవాలన్నా, మీరు లేదా మీ గ్రామంలో మీరు కొనుక్కోవాలన్నా తహసీల్దార్ గారి పర్మిషను, అధికారుల పర్మిషను తీసుకోవాలి. ఆ తహసీల్దార్కి మీకు ఈ పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టం లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు మాలాంటి కూటమి నాయకులు ఉన్నారు కాబట్టి మీ మీద మేము పెత్తనం సాధించాం. కానీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే, ఓ యాగర్ర గ్రామంలో పలానా వ్యక్తి పొలం అమ్మడానికి తహసీల్దార్కి పర్మిషన్ పెట్టాడని అంటే వెంటనే తహసీల్దార్కి ఫోన్ వెళ్ళిపోతుంది అతనికి పర్మిషన్ ఇవ్వకుండా. అంటే ఆగర్లో ఎవరైతే పొలం అమ్ముకోవాలన్న వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుడిని కలవాలి, అతన్ని ప్రసన్నం చేసుకోవాలి, అతను ఏదైనా చెప్పింది ఏదైనా ఉంటే అది సెటిల్ చేసుకుంటే అప్పుడు తహసీల్దార్కి గ్రీన్ సిగ్నల్ వెళ్తేనే తహసీల్దార్ అక్కడ ఓకే చేస్తాడు. ఎందుకంటే తహసీల్దారులు కూడా ఎవరి గవర్నమెంట్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మామూలుగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటారు కాబట్టి. అదేవిధంగా పొలం అమ్మాలన్నా అదే పరిస్థితి, పొలం కొనాలన్నా అదే పరిస్థితి. నీ తాత ఇచ్చినటువంటి ఆస్తి, నీ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి, నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తి నువ్వు అమ్ముకోవడానికి లేదు, నువ్వు కొనుక్కోవడానికి లేదు. అది పేరుకి వాళ్ళ పర్మిషన్ అన్నారు కానీ అది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధీనంలో పెట్టినటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ప్రజలపై భారం తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని, 2019-2024 మధ్య కాలంలో సుమారు 4,498 కోట్ల రూపాయలు నష్టం వచ్చాయని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు చేపట్టామని అన్నారు. సోలార్ పవర్, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ దీర్ఘకాలంలో విద్యుత్ ఖర్చు తగ్గించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. జగన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ పెంచి దాదాపు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారు. అయితే విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అయోమయమైన పరిస్థితిలో నెలకొనేలా చేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని సుమారు 1.29 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. 2024 ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని గాడిపెట్టేందుకు సంస్కరణ మొదలుపెట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ అధిక ప్రాధాన్యత ఇస్తూ సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్సీ ఎస్టీలకు సోలార్ టాప్ రూప్లు, అలాగే బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సబ్సిడీ 20,000 రూపాయలు సబ్సిడీతో కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. కూటమి పాలన చిత్తశుద్ధి అంటే ఏంటనేది చూపించింది. మరి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచరని చెప్పి 9 సార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో ₹5.19 కొంటే ఈ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ₹1.70 కొంటున్నారంటే సుమారు 50 పైసలు వాళ్ళ జోబులో వేసుకుని ఈ అవినీతి చేయడానికే చూశారు తప్ప ఎక్కడ ఇచ్చిన మాటలకి కమిట్మెంట్ లేకుండా అస్తవ్యస్త పాలన చేసి ఈ పాలన ఇంత చెత్తగా ఉండకూడదని ప్రజలు అనుకునేలా చేశారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా
తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ తూచా తప్పకుండా అన్నీ ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తూ వస్తున్నారని సగౌరవంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆల్మట్టి డ్యాం నిర్మాణం జరిగిందని, తాజాగా మరలా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ చంద్రబాబు తీరు వల్ల రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం అవుతాయని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆయన్ని ఒప్పించడం వల్లనే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడో మనందరికి కూడా అర్థమవుతుంది. ఇంత నగ్నంగా వాస్తవాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. తన స్వప్రయోజనాల కోసం, సంకుచిత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని, అదేవిధంగా అత్యంత కరువు పీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంత ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడాన్ని రాయలసీమకు సంబంధించిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకించాలా, అవసరమైతే కూడా రాజీనామా కూడా సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు నుంచి కూడా రాయలసీమ ప్రాజెక్టుల కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. తరతరాలుగా అన్యాయానికి గురి కాబడి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి నిరాదరణ కారణంగా బీడుబారిన కరువు పీడిత ప్రాంతాలు ఉన్నటువంటి రాయలసీమలో ఈరోజు మిగులు జలాల ఆధారంగా అదేవిధంగా ఇతర ప్రాజెక్టులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కూడా ఎప్పుడు ఈ ప్రాజెక్టులు ఆగిపోతాయో, ఈ ప్రాజెక్టు వల్ల నీరందనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో అని చెప్పి రాయలసీమ ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తున 519 నుంచి 524 మీటర్ల పెంపు విషయంలో కర్ణాటక క్యాబినెట్ 70,000 కోట్ల రూపాయలు కేటాయించి వేగవంతంగా ఎత్తును పెంచేటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి నిర్వాసితులందరికీ కూడా, భూములు కోల్పోయే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అవసరమైనటువంటి డబ్బు ఇచ్చి వెంటనే పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇటీవలనే. ఆ సందర్భంలో కూడా ఈరోజు మాది డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మంది పార్లమెంట్ సభ్యులున్న కేంద్ర ప్రభుత్వం పైన నిర్ణయాత్మకమైనటువంటి బలం ఉన్నప్పటికి కూడా నోరు మెదపడం అనేటువంటిది జరగలేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర వహించిన సందర్భంలో కూడా ఆల్మట్టి డ్యామ్ ఎత్తుకు సంబంధించి నిర్ణయాలు జరుగుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా వ్యవహరించకపోగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేటువంటి పద్ధతుల్లో ఆ రోజు కూడా వ్యవహరించడం జరిగింది. నిజంగా ఈరోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపే పూర్తి అయితే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టులకు నీరందడమే గగనం అవుతుంది. అంద్రినివా, గాలేరు నగర్ లాంటి అనేక ప్రాజెక్టులు ఈరోజు నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి చాలా దారుణమైనటువంటి వైఖరి అని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.